ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తానండి. ఒక రోజున చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతాయి, నీవు మా మీద రాజుగా ఉంటావా అని చెట్లను అడిగినప్పుడు ఒలివ చెట్టు ఒక క్షణం ఆలోచించి, నా నూనెను తైలములకు ఉపయోగిస్తారు, అభిషేకించడానికి ఉపయోగిస్తారు, నేనైతే చెట్ల మీద నాయకుడిగా ఉండలేను అని చెప్పాడు. వెంటనే చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టును అడుగుతాయి, నీవు మా మీద నాయకుడిగా ఉంటావా అని అడిగినప్పుడు అంజూరపు చెట్టు ఒకటే మాట ఉంటుంది, నేను నా మాధుర్యాన్ని ఇయ్యకుండా మానను అని చెప్పి. వెంటనే చెట్లన్నీ ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చినాయండి. మీరు ఇక్కడ గమనించండి, నా చుట్టూ ఇది ఒక ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో మీరు గమనిస్తే ఎన్ని ద్రాక్ష పళ్ళండి, ఇవన్నీ ద్రాక్ష పళ్ళేనండి, ఇవన్నీ ద్రాక్ష పళ్ళే. ఈ ద్రాక్ష చెట్టుని అడిగినప్పుడు ఈ ద్రాక్ష చెట్టు ఒకటే మాట ఉంటుంది, నేను మనుషులను సంతోష పెట్టేటటువంటి ద్రాక్ష మొక్కని, నేనైతే ఎవరి మీద రాజుగా ఉండను అని చెప్పేసి. వాక్యం అంటుంది, ఒలివ చెట్లు తైలాన్ని ఇస్తాయి, అంజూరపు చెట్లు మాధుర్యాన్ని ఇస్తాయి, ద్రాక్ష చెట్లు అయితే సంతోషాన్ని ఇస్తున్నాయి. మరి ఈ రోజున నీవు ఒక ఫలించేటువంటి చెట్టుగా ఉన్నావు. నీవు విశ్వాస జీవితంలో దేవునికి ఏమి చెల్లించే వ్యక్తిగా ఉన్నావు? చాలామంది అంటూ ఉంటారు, ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతున్నాను, ప్రభు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరికొంతమంది అంటూ ఉంటారు, నేను నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నాకు రక్షణ వస్త్రాన్ని ధరింప చేశారు, ఇంత గొప్ప భాగ్యాన్ని లోకంలో నశించిపోయేటువంటి నాకు ఇచ్చి ఉన్నారు, నా జీవిత కాలం అంతా నేను ప్రభువుని స్తుతిస్తాను, ఆయనను మాత్రమే ఆరాధన చేస్తాను, ఆయన మాత్రమే సేవిస్తాను, నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజలను ఈ విశ్వాస జీవితంలోకి నేను తీసుకువస్తానని చెప్పి వారు శ్రమలను ఎదుర్కొంటూ, కుటుంబాన్ని ఎదుర్కొంటూ, సమాజాన్ని ఎదుర్కొంటూ దేవుని రాజ్య సువార్త ప్రకటన చేసేవారుగా చాలామంది ఉన్నారు. మరి నీ పుట్టుకకు కారణం ఏమిటి? యేసయ్య పుట్టుకకు కారణం ఏంటో చెప్తున్నా, ప్రపంచమంతటికి గొప్ప రక్షణ కలుగు చేయాలి, గొప్ప మారు మనసు కలుగు చేసి ప్రపంచమంతటిని ఆయన పరిపూర్ణంగా మార్చి పరలోక రాజ్యం చేర్చడానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ధారపోసాడు ప్రపంచమంతటి కొరకు. ఆయన పుట్టుకకి ఒక కారణం ఉన్నది, ఒక ఒలివ చెట్టుకు కారణం ఉన్నది, అంజూరపు చెట్టుకు కారణం ఉన్నది, ద్రాక్ష చెట్టుకి ఒక కారణం ఉన్నది. మరి నీకు నాకు కారణం లేదా? కారణం లేకుండా మనం జన్మించలేదు. మనకి కారణం, మన పుట్టుక గల కారణం ఏంటంటే, మనము మన కన్నుల ఎదుట నశించిపోతున్నటువంటి ప్రతి వారిని నిత్య జీవానికి నడిపించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఇప్పటికే నీవైతే చేయుచున్నావు. నా దేవుని కృప నీకు తోడే ఉండి నిత్య జీవము కొరకు నేను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఒలివ చెట్టు తైలము ఇస్తుందని, అంజూరపు చెట్టు మాధుర్యాన్ని ఇస్తుందని, ద్రాక్ష చెట్టు సంతోషాన్ని ఇస్తుందని, ఒక్కొక్క చెట్టు దాని ప్రత్యేకతను తెలియపరుస్తుంది. మీరు కూడా ప్రభువా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారి మానవాళి రక్షణ కొరకు ఈ లోకములకు వచ్చినటువంటి దేవుడవు, నీ పుట్టుకకు గల కారణము యావత్ ప్రపంచములకు రక్షణ కలుగు చేసి నిత్య జీవంలోకి నడిపించాలని మీరు పుట్టి ఉన్నారయ్యా, నీకు స్తోత్రం. మా పుట్టుకకు గల కారణము నా తండ్రి, మా ద్వారా అనేక మంది ప్రజలు నీ వైపు త్రిప్పబడడానికి మీరు సహాయము చేయండి. ఇప్పటికే నీ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతూ, పోరాడుతూ, శ్రమపరచబడుతూ నిత్య జీవము కూర్చున్నటువంటి ప్రకటన వారు చేయించున్నారు. నిత్యము నీ బిడ్డలు నీ రాజ్యంలో మీరు చేర్చుకోనమని వేడుకొనుచున్నాను నాయన. ఎవరైతే తండ్రి మా జన్మ అనేది ప్రభు వ్యర్థం కాకూడదని, మా జన్మకు అర్థము మేము మా ద్వారా ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని, ఒక ప్రాంతాన్ని రక్షించి నిత్య జీవానికి మలుచుటకు కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.